వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే. ఓయ్ లాయరు, నా పేరు దుర్గా. దుర్గా విలాస్ కాకా హోటల్లో పిండి రుబ్బుతాడు దుర్గా, నువ్వేనా? ఏయ్, కాక రేగితే విశాఖని సముద్రంలో ముంచేయగల కెపాసిటీ ఉన్నది మనకి. ముంచు. చూడు, ఆ పాండుగాడి గ్రూప్ కి మా గ్రూప్ కి మధ్య గొడవలు ఉన్నాయి, మర్డర్లు ఉన్నాయి. అవి మేం చూసుకుంటాం, నువ్వేం పట్టించుకోవద్దు. ఈ కేసులో భారత సాక్ష్యం కరెక్ట్ గా లేదని నువ్వు చెప్పాలి. నువ్వే పడివి ఈ మాట నాకు చెప్పడానికి. ఏ సంగతి అయినా నేను కోర్టు బయటే తేల్చుకుంటాను. నేను కోర్టు లోపలే తేల్చుకుంటా. నేను మంచోణ్ణి కాదు. నేనంతకంటే ఖతర్నాక్ గాణ్ణి. ఏయ్, shut up! ఎక్కువ మాట్లాడావంటే ఇంటిమిడిషన్ యాక్ట్ కింద బొక్కలతో ఇస్తాను, ఇడియట్. శభాష్, మీ ధైర్యానికి నా జోహార్లు. నా పేరు పాండు. ఓహో, వాడు 1 టౌన్ రౌడీ అయితే నువ్వు 2 టౌన్ రౌడీవా? ధైర్యంగా కేసులు వదిలేకండి, వెనక మన వాళ్ళు ఉంటారు. నాకు ధైర్యం ధర్మదేవత పంపించింది మిస్టర్, నీ అమ్మ కాదు. చూశారుగా, భగవంతుడు అందరికీ 5,000 ఇస్తే నాకు 6,000 ఇచ్చాడు. 5 తినటానికి, 6ది తీసేయటానికి. నీ నాలుగుకి బాగా దురదకు ఉన్నట్టుంది, అది గోక్కోడానికి ఇచ్చుంటాడు భగవంతుడు. నీకు 6,000. ఏమిట్రా నువ్వు ఆగాకతో ఉన్నావు? పాండు గారు చాలా మంచివారన్నయ్య. షటప్ రథవా. రౌడీ అంటే మంచివాడని నువ్వు ఏ డిక్షనరీలో చదివావరా? ఇంటికెళ్ళు. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. యువర్ ఆనర్, ముద్దాయి కోటి విద్యార్థి నాయకుడైన ప్రభాకరాన్ని హత్య చేశాడని కోర్టుకు వస్తున్న ఈ సాక్షిది నరసింహులు రాములు చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ వారి అభియోగం. నిజానికి జరిగిన సంఘటనలకి నా క్లయింట్స్ కి ఏ విధమైన సంబంధమూ లేదు కనుక దయతో కేసును పరిశీలించి నా క్లయింట్స్ ని నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ ప్రాసిక్యూటర్, ఏమిటి ఆలోచిస్తున్నారు? రాజీనామా చేస్తే ఎలా ఉంటుందా అని. వాట్? ఈ ముద్దాయి విద్యార్థి నాయకుడిని చంపుతున్నప్పుడు నేను చూసి ఉండకపోవచ్చు, కానీ ఈ సాక్షి భారతి మీద ఇదే కోర్టు ముందు హత్యా ప్రయత్నం జరిపితే అడ్డుపడింది నేను, అరెస్ట్ చేయించింది నేను, గాయపడ్డ సాక్షిని హాస్పిటల్కి పంపింది నేను. ఒక లాయరు ప్రత్యక్షంగా కోర్టు ముందు ముద్దాయిల్ని పట్టుకుని పెట్టిన కేసే తప్పుడు కేసని డిఫెన్స్ వారు వాదిస్తున్నారంటే ఆవిడికన్నా సిగ్గుండాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్, పీపీ గారు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్టా? రౌడీల కన్సల్ట్ తో కోర్టులో రిజల్ట్లే మార్చే మీకు ఇన్సల్టా? వ్యక్తిగతమైన వాదనలు మాని మీరిద్దరూ అసలు విషయానికి వస్తే బాగుంటుంది. సాక్షిని ఎగ్జామిన్ చేయండి. చూడండి భారతి గారు, మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు? హిస్టరీ చెప్పినా బాటనీ చెప్పినా ఇక్కడ ఆమె చెప్పేది సాక్ష్యమని డిఫెన్స్ వారు గుర్తించాలి. విద్యార్థి నాయకుడి హత్య మీరు చూసారా? నా కళ్ళ ముందే నా రూమ్ లోనే జరిగింది. మీ రూమ్ లోనే మీ కళ్ళ ముందే హత్య జరుగుతుంటే మీరెందుకు ఆపలేదు? భయపడ్డారా? నిజంగా మీరు పిరికివారే అయితే ఈ రోజు బోనికి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడరు. నిజం చెప్పండి, ఈ హత్యలో మీరు భాగస్తులే కదూ? మరైతే హత్య జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? కమాన్ టెల్ మీ.
మరి మీరెందుకు ఆపలేదు ఈ హత్యా ప్రయత్నాన్ని? పారిపోయారే? సారీ యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ వారి వాదన తప్పు అని నిరూపించడానికి ఇలా ప్రయత్నిస్తుండగా నన్ను ఎప్పుడైనా చూశారా? లేదు. నాతో ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? లేదు. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారా? లేదు. లేదు అన్న ఒక్క మాటే డిఫెన్స్ వారు రామచపాలాగా ముద్దాయిలకి నేర్పినట్టున్నారు యువర్ ఆనర్. పోలీసులు అరెస్ట్ చేయకుండానే కోర్టుకి ఎలా రాగలిగారో కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తున్నారు. ఏమయ్యా, ఎవరైనా మిమ్మల్ని అబద్ధం ఆడమని చెప్పారా? ఎవరు చెప్పలేదండి. ఎవరూ చెప్పమనలేదా? కాలేజీలో ప్రభాకరాన్ని చంపి కత్తితో నువ్వు దుర్గాప్రసాద్ దగ్గరకు వెళ్ళగానే కత్తి దాచేయమని అతను చెప్పాడు, అవునా? అడు చూస్తున్నావు దానికి సైకిల్ కోసమా? చూస్తే నన్ను చూడండి, లేకపోతే జడ్జి గారిని చూడండి. ఆ రోజు హత్య చేసిన కత్తితో ఎక్కడికి పరిగెత్తావు? పరిగెత్తలేదు. నో, పరిగెత్తావు. అడ్డొచ్చిన గోడ కూడా దూకావు. నేను గోడ దూకలేదు. దూకావు. కత్తితో రైలు పట్టాల పక్కన పారిపోతున్న నిన్ను రైల్లో వెళుతున్న ప్రయాణికులు చూశారు. లేదు, నేను కత్తి కాలువ నాయకుడైన ప్రభాకర్ ని చంపిన కోటికి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడం అయింది. సాక్షి మీద హత్యా ప్రయత్నం చేసిన రాములకి నరసింహులకి యావజ్జీవిత శిక్ష విధించడం అయింది. రౌడీ గ్యాంగ్తో తిరగడమే కాక మందు కూడా మొదలెట్టావా? మా ఫ్రెండ్ బర్త్డే అంటేను. చంపేస్తాను వెధవా. ఏమిట్రా ఇది? లేకపోతే ఏమిటాక? వీడిని ఇంజనీర్ చేయాలని నేను చూస్తుంటే వీడు రౌడీలతో కలిసి. పాండు రౌడీ కాదు. తమ్ముడు ఆగరా. నిజమన్నయ్య, దుర్గాగడ్ రౌడీలు కాలేజీలో మన కులం స్టూడెంట్స్ ని కొడుతుంటే పాండు వాళ్ళని ఎదిరించాడు. పాండుది మన కులం. ఏమిటది? అవునన్నయ్య, పాండుది మన కులం. బాబు వేసుకునే కాకి యూనిఫామ్ దేకులంరా, నేను వేసుకున్న నల్లకోటి దేకేస్తారా? రాజకీయ నాయకులు రౌడీలు నీలాంటి విద్యార్థుల్ని కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి అట్రాక్ట్ చేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. మీరు ఆ పిచ్చిలో పడి భవిష్యత్తు మర్చిపోయి తిరుగుతున్నారు. చూడు తమ్ముడు, నల్లకోటికి కాకి యూనిఫామ్ కి మధ్య వెలిగిపోవలసిన నువ్వు ఇద్దరు రౌడీల మధ్య నలిగిపోకూడదురా. ఈ రోజు నుంచి అలాంటి వాళ్ళతో తిరగనని నాకు మాటివ్వు. బ్యాక్ నుంచే మాట్లాడు, ఫ్రంట్ చూపించను. ఏం దాచా లోపల? చాలా ఉన్నాయి. తిరుగు. ఓస్ నువ్వా? నువ్వేదో పెద్ద జమాలకిడిలాగా ఉన్నావే. పోలీసులకి కబురు చేస్తాను. సార్ 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 సార్. ఎవరది? నేను సార్ బెనర్జీని. పోలీసులకి ఫోన్ చేయండి. ఈ పిల్ల మీ ఇంట్లో దొంగతనానికి వచ్చింది. దొంగతనం ఏమిటయ్యా? ఆ అమ్మాయి నా కూతురు. సార్, తల్లి లేని పిల్ల కదా అని గారాభంగా పెంచాను. అది నేను చేసిన పొరపాటు. దట్స్ రైట్. షీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. వస్తాను సార్.